ఈరోజు ఉదయం నుంచి కూడా న్యూస్ పేపర్స్లో అలాగే కొన్ని మీడియా ఛానల్స్లో యూట్యూబ్లో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి ఒక వార్త ఏంటి అంటే సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన సెక్యూరిటీకి వెచ్చించినటువంటి అమౌంట్ దాదాపుగా ఈ 5 ఏళ్లలో 300 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేవలం ఆయన సెక్యూరిటీకి ఖర్చు పెట్టారని, దాదాపుగా 986 మందిని తన సెక్యూరిటీకి వినియోగించుకోవడం జరిగిందని, ఒక్క తాడేపల్లిలోనే దాదాపుగా 343 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బంది ఉండేవాళ్ళని, అలానే తాడేపల్లి ఇంటికి చుట్టూ దాదాపు 43కు పైగా చెక్ పోస్టులు, అవుట్ పోస్టులు, అలానే పోలీసులు పహారా, పూర్తి స్థాయి భద్రతా వలయంలో ఉండటం, అలాగే నివాస ప్రాంతాలలో డ్రోన్లు ఎగరేయకూడదనేటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా తాడేపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లపైన నిఘా పెట్టడానికి 24 గంటల పాటు డ్రోన్లను ఎగరేసేవాళ్ళని, ఆ ప్రాంతంలో జగన్ నివాసానికి చుట్టుపక్కల ఉండేటువంటి సాధారణ పౌరులు ఎవరైనా సరే వాళ్ళ ఇళ్లకు వెళ్ళాలన్నా, ఇళ్లలో నుంచి బయటకు రావాలన్నా ఖచ్చితంగా ఐడి కార్డులు మెడలో వేసుకుని తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని, అలానే ఏ రాష్ట్రపతికి, ప్రధానికి అలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా లేనటువంటి సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవటం జరిగిందని, అలానే ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎంబసీలు, దౌత్య కార్యాలయాలు కూడా వినియోగించనటువంటి అంత హై సెక్యూర్డ్గా ఉండేటువంటి ఎక్విప్మెంట్, అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ని జగన్ ఏర్పాటు చేసుకున్నారని, మోషన్ డిటెక్షన్ కెమెరాసు, టైర్ కిల్లర్సు, బూమ్ బ్యారియర్సు, ఇట్లాంటివన్నీ బోల్డర్సు, ఇట్లా చాలా ఎన్నో రకాలైనటువంటి అత్యాధునిక పరికరాలను కూడా తన సెక్యూరిటీకి వినియోగించుకుంటం జరిగిందని, వీటన్నింటి కోసం చట్టంలో మార్పులు తీసుకొచ్చారని, ఎస్ఎస్జి అనేటువంటి ఒక కొత్త గ్రూప్ని ఏర్పాటు చేసి ఆయన సెక్యూరిటీకి పెట్టుకోవడం జరిగిందని, ఇంటి చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప గోడని కూడా నిర్మించుకోవటం జరిగిందని, ఆయనకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇళ్ల దగ్గర భారీగా భద్రతను ఏర్పాటు చేసుకున్నారని చెప్పి, అసలు ఇంత భయం దేనికి జగన్మోహన్ రెడ్డికి, ఇంత భయం దేని గురించి ఆయనంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవటం జరిగింది? బయటకు వస్తే చెట్లు నరికించేయటం, పరదాలు కట్టించుకోవటం, అసలు ఇంత దారుణంగా భయపడాల్సినటువంటి అవసరం ఏంటి? ఆయనకు అంత సెక్యూరిటీ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? అసలు ఎందుకు జగన్ ఇంత భయపడుతున్నాడు అని చెప్పి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు గారు ప్రశ్నించడం జరిగింది. మరి ఓవరాల్గా దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఒక కంప్లైంట్ వచ్చిందని, జగన్ 300 కోట్ల ప్రజాధనాన్ని తన సెక్యూరిటీ కోసం వినియోగించుకున్నారని, ఇన్ని రకాలైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పి ఒక కంప్లైంట్ ప్రభుత్వానికి వచ్చింది అనేది ప్రధానమైనటువంటి వార్త. అయితే మరి ఈ కంప్లైంట్ ఎవరిచ్చారనేది ఇప్పటి వరకు అయితే బయటకు రాలేదు. ఓవరాల్గా దీని గురించి అయితే భారీ స్థాయిలో అటు ఎలక్ట్రానిక్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో, అటు పత్రికల్లో కూడా వస్తున్నటువంటి వార్తలు, దీని గురించి టీడీపీ నేతలు కూడా పలువురు స్పందిస్తున్నారు. ఇటు గంటా శ్రీనివాసరావు గారు, అటు దేవినేని ఉమా గారు, ఇలా పలువురు వ్యక్తులు స్పందిస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి జగన్ ఏ విధంగా సమాధానం చెప్తారు? నిజంగానే అప్పుడు ఇంత భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారా? ఇంత భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారా? ఇంకా కొంతమంది టీడీపీ నేతలు అయితే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ని మించిపోయి జగన్ సెక్యూరిటీ ఉంది, ఇలాంటివి మనం వినటమే కానీ చూడటం ఇదే ఫస్ట్ టైం అని కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సో మరి అంత భద్రతా వలయం ఏర్పాటు చేయాల్సినంత థ్రెట్ జగన్కి ఏముంది అనేది తెలియాల్సి ఉంది.